హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెను మమత వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ దొండకాయ చట్నీ అండి. దొండకాయ చట్నీ చాలా ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టి అది కొద్దిగా హీట్ అయ్యాక దాంట్లో పల్లీలు, జీలకర్ర, ధనియాలు ఈ 3 వేయించి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయ్యాక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఒక 10, 20 వరకు తీసుకున్నాను నేను నార్మల్‌గా. మన స్పైసీకి తగ్గట్టు తీసుకోవాలనమాట. ఇలా ఇవన్నీ వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ పల్లీలవి, తర్వాత పచ్చిమిర్చి గూడా వేయించి పక్కన పెట్టేసుకున్నా. తర్వాత అదే పాన్‌లో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇది ఒకసారి కలిపాక దీన్ని ఒక 3 టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అవి కూడా ఇందులో వేసేయాలి. దొండకాయ, టమాటా చట్నీ కాంబినేషన్ చాలా బావుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఒకసారి కలిపేసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుందనమాట. మనకు ఎక్కువ టైం తీసుకోకుండా. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి అలానే వేసుకోవచ్చండి పొట్టుతోనే టేస్ట్ చాలా బావుంటుంది. కొద్దిగా పసుపు, మళ్ళీ ఫ్రెష్‌గా కడిగిన కొత్తిమీర. కొత్తిమీర, పుదీనా ఎక్కువగా ఉన్న టేస్ట్ బావుంటుందండి. ఎక్కువగానే వేసుకోండి. కొత్తిమీర తర్వాత పుదీనా ఇవి 2 వేసి బాగా కలపాలండి ఒకసారి. ఇది మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఆవిరికి మనకు దొండకాయ తొందరగా ఉడుకుతుందనమాట. మూత పెట్టేసి మళ్ళా తీసి కొద్దిగా చింతపండు యాడ్ చేయాలండి. మనకు ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. టమాటా కూడా వేసాం కాబట్టి. కొద్దిగా చింతపండు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. దొండకాయ మనకు టమాటా తొందరగా మెల్ట్ అయిపోతుంది కానీ దొండకాయ అనేది అవ్వదు కాబట్టి ఒక 10 మినిట్స్ వరకు టైం పడుతుంది ఖచ్చితంగా. ఇక దగ్గరికయింది చూడండి. దొండకాయ కూడా మెత్తగా అయింది. ఇది పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం వేయించి పెట్టుకున్నాం కదా! పల్లీలు, జీలకర్ర, ధనియాలు అవి మెత్తటి పౌడర్‌లాగా చేసుకోవాలి. దాంట్లోనే పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయాలి. సాల్ట్ చూసి వేసుకోవాలండి. మనం ఆల్రెడీ దొండకాయలలో వేసాం కాబట్టి కొద్దిగా వేసుకొని తక్కువగా ఉంటే మళ్ళీ తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చి, సాల్ట్ వేసి మెత్తటి పేస్ట్‌లాగా చేసుకున్న తర్వాత దీంట్లోనే దొండకాయ ఫ్రై చేసాం కదా! అది కూడా వేసేసేయాలి. ఇది కూడా మెత్తటి పేస్ట్‌లాగా చేయాలి. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి అది కొద్దిగా హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేయాలి. ఇది కొద్దిగా చిటపటమన్నాక ఈ పోపునంతా మనం దొండకాయ పేస్ట్‌లో వేసేయాలన్నమాట. సాల్ట్ చూసి ఇప్పుడు చూసి వేసుకోండి కరెక్ట్‌గా. మనకు సరిపోతుందో లేదో ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనం రెండింట్లో వేసాం కాబట్టి. ఈ పోపునంతా మంచిగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇక. దొండకాయ చట్నీ రెడీ. నిజంగా చాలా అంటే చాలా బావుంటుందండి. దొండకాయ చట్నీ అంటే ఓన్లీ దొండకాయనే కాకుండా మనం టమాటా కూడా యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ఓకే దెన్ బాయ్.